హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. ఇవాళ వీడియోలో వివాహ బంధానికి ఉన్న విలువ చాలామందికి తెలియటం లేదండి. మన హిందూ సాంప్రదాయ పద్ధతుల్లో వివాహం చేయడం అనేది చాలా కరువు అయిపోయింది. ఏదో అంగులకి ఆర్భాటాలకు పోయి చేస్తున్నారే తప్పితే మన సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలు అన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఏది ఫాలో అవటంలా. నేను అందుకే ఇది ఒకప్పుడు ఫంక్షన్కి వెళ్ళేదాన్ని, పెళ్ళిళ్ళకి బాగా వెళ్ళేదాన్ని. ఎందుకంటే ప్రతిదీ చూసి ఎంజాయ్ చేయటం, ఆచారాలు, పద్ధతులు నేర్చుకోవాలి, ఇంకా మనకు తెలియనివి ఏమన్నా ఉంటే నేర్చుకోవాలి అనే తపంతో వెళ్ళేదాన్ని. ఇప్పుడు అసలు వివాహాలకు కాదు కదా, ఏ ఫంక్షన్కి వెళ్ళబుద్ధి కావట్లా. భగవంతుడు సేవకం మించింది ఏది లేదనిపించింది. అంత మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి పలకరింపులు ఉండవు. హాయ్ అంటారు, బాయ్ అంటారు, అయిపోతుంది అంతే. ఎంతసేపు తింటాం, లేకపోతే నగల గురించి మాట్లాడుకోవటం, ఇదే తప్పితే ప్రేమగా పలకరింపు అనేది పోయింది. రాగానే సకల మర్యాదలు చేయటం పోయింది. ఏదో మొక్కుబడి లాంఛనాలన్నమాట, అంత మించి ఏమీ లేదు. హంగుల కోసం, ఆర్పాటల కోసం ఊరికే 4 మాటలు మాట్లాడతారు తప్పితే అది కాదు. మమతానురాగాలతో విరబోసేదే వివాహ బంధం అనేది. అసలు ముందు ప్రేమగా పలకరించాలండి. వచ్చిన అతిథుల్ని ప్రేమగా పలకరించి కడుపు నిండా సంతృప్తిగా భోజనం పెట్టి కమ్మగా రుచిగా చేసి భోజనం పెట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి. ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మనసుకి నిజంగా. అసలు ఆ సాంప్రదాయాలు ఎక్కడున్నాయండి ఇప్పుడు? సత్యనారాయణ వ్రతం చేస్తే చుట్టుపక్కల ఉన్న ముత్తైదువులను పిలిచి ఆ వ్రతం అయిపోయిన తర్వాత దంపతుల చేత తాంబూలాలు ఇప్పించేవాళ్ళు, పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు ఇప్పించేవాళ్ళు. అసలు ఆ పద్ధతే పోయింది. లేదు, ఏదో మొక్కుబడిగా చేసేసుకుంటున్నారు, అయిపోతుంది. 4 రకాల స్వీట్లు, 4 రకాల హాట్లు చేసుకుంటున్నారు. వాళ్ళు అటు పిల్లాడి తరపు వాళ్ళు, పిల్లల తరపు వాళ్ళు పిలుస్తారు, అయిపోతుంది. ఇక 3 నిద్రలకు వస్తే ఇక చెప్పనవసరం అనేది. 3 నిద్రలకు వస్తే ఏం చేసేవాళ్ళు అంటే, పూర్వం చక్కగా సాయంత్రం పూట తలస్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి తెల్ల చీర కట్టి తలనిండా మల్లెపూలు పెట్టి పాల గ్లాస్ ఇచ్చి బెడ్రూమ్లో పళ్ళు అవన్నీ ఎందుకు పెడతారో తెలుసండి? వాళ్ళ అన్యోన్య జీవితానికి 12 బిడ్డలు పుట్టాలి, వాళ్ళ జీవితం 3 పూలు 6 కాయలుగా ఉండాలి. పాలు ఎందుకు ఇస్తారు తెలుసండి? కష్ట సుఖాలు పంచుకుంటూ జీవితాన్ని అన్యోన్యంగా ఆనందంగా ముందుకు సాగాలని చెప్పని పెద్దవాళ్ళు శోభనం గదిలో అవి ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు డ్రెస్సులు వేసుకెళ్తున్నారు ఫస్ట్ నైట్కి, అది వీడియోలు తీసి పెడుతున్నారు. ఇది ఎక్కడ కర్మండి? చూడలేక, ఆ వికృత చేష్టలు చూడలేక చచ్చిపోతున్నాను నేనైతే.